భరించే భర్త బలవుతున్నాడు. తెగించిన భార్యల చేతిలో బలిపశువు అవుతున్నాడు. భాగస్వామి పన్నాగంలో బంగారు భవిష్యత్తు కోసం వేసుకున్న బాటలోనే ఓ భాగమై భగవంతుడి దగ్గరికి బయలుదేరుతున్నాడు. బాధ్యతలు మోయాల్సిన ఆయన్ను నలుగురు వల్లకాడుకు మోయాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నారు కొందరు స్త్రీలు. ప్రేమించినోడి కోసం కట్టుకున్నోడిని కడదెరుస్తున్నారు. మూడు ముళ్ళు వేసినోడికి ఉరితాడు బిగిస్తున్నారు. తోడుగా 7 అడుగులు నడిచిన వాడిని తెలివిగా ఈశాన్య భూమికి చేరుస్తున్నారు. వేలు పట్టుకొని తిరిగిన వాడిని తిరిగి రాని లోకాలకు పంపుతున్నారు. అగ్నిసాక్షిగా తనలో సగభాగంగా మారిన భర్తను తిరిగి అదే అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఏమైంది వీరికి? ఒకప్పుడు సీతాదేవి, సావిత్రి వంటి వీర నారీమణులు తమ భర్తల పట్ల చూపిన నిబద్ధత ప్రపంచానికి ఓ గొప్ప సందేశంగా నిలిచింది. మరి ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు కొందరి పట్ల ఆఘాతాలను నవ్వుల పాలు చేస్తున్నాయి. మన వైపు వేలెత్తి చూపేలా చేస్తున్నాయి.